రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ యొక్క డ్రైవ్ ని ఎక్స్టెండ్ చేసింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ ఈజ్ ఏ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ అండర్ మిషన్ శక్తిస్ సబ్ స్కీమ్ సమర్థ్య. దీన్ని 2017 లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే పర్సన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎక్సెప్ట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ ఉండరు దీంట్లో. సో ఈ స్కీమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కి అకౌంట్స్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దట్ పార్షియల్ గా వేజెస్ ని కంపెన్సేట్ చేయొచ్చు అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ ని తీసుకునేలాగా హెల్ప్ అవుతుంది. సో ఈ స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే beneficiaries receive a cash benefit of 5,000 rupees in 3 installments based on following conditions. First condition, early registration of pregnancy. Second one, antenatal checkup. Third one, registration of the birth of the child and completion of first cycle of vaccination for the first living child of the family. సో దీని ద్వారా 5,000 రూపీస్ వస్తుంది. ఈ 5,000 రూపీస్ తో పాటు 1,000 రూపీస్ ని జననీ సురక్ష యోజన ద్వారా ఇస్తారు. సో ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయ్యే పర్సన్స్ అందరూ కూడా జననీ సురక్ష యోజన స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఓవరాల్ గా యావరేజ్ గా 6,000 రూపీస్ ని ఇస్తారు ఫస్ట్ చైల్డ్ కి. అండ్ సెకండ్ చైల్డ్ కి ఏమో 6,000 రూపీస్ ని సింగిల్ ఇన్స్టాల్మెంట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ ని బెటర్ గా పర్ఫామ్ చేస్తున్న స్టేట్స్ గా టాప్ 5 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, దదర్ అండ్ నగర్ హవేలీ అండ్ రాజస్థాన్ ఉన్నాయి.